డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ ఫ్రాక్షన్స్ లో 7.3 కాన్సెప్ట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్పుకోవడం జరుగుతుంది. సో మీరు ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ లో కొంచెం మంచిగా పికప్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సరే చూడండి, ట్రై దిశలో మీరు చూడండి. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేసి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి చూడండి. R1/3 and 2/7 equivalent Q reason. That's all. 1/3 2/7. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. ఒక ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ డినామినేటర్ ని ఒకే నెంబర్ తో డివిజన్ చేయటం కానీ ఒకే నెంబర్ తో మల్టిప్లై చేసిన ఆ ఫ్రాక్షన్ వాల్యూ మారదు. సో ఆ పర్పస్ లో ఇక్కడ చూడండి, న్యూమరేటర్ 3 ఉంది, ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ 2 ఉంది. సో 1 2 తో మల్టిప్లై చేస్తే మనకి 2 వస్తుంది. అర్థమైపోతుంది మనకి. సో ఇక్కడ అంటే 1 into 2 కింద అదే ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ 2 తో మల్టిప్లై చేసినప్పుడు డినామినేటర్ కూడా 2 తో మల్టిప్లై చేద్దాం. 2 3 6, కానీ ఇక్కడ 7 వచ్చింది. సో 1/3 and 2/7 are not equivalent fractions. దట్ ఈస్ రీజన్. నెక్స్ట్ ఇంకొక పర్పస్ కూడా చూడండి, మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకొకటి కూడా చూడండి ఒకసారి. ఇదే ప్రాబ్లం ఇంకొక రకంగా చెప్తాను. 1/3 2/7 ఈ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ప్రొడక్ట్ 1 into 7. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ప్రొడక్ట్ మల్టిప్లై చేస్తే ఈక్వల్ గా ప్రొడక్ట్ ఈక్వల్ గా వచ్చినట్లయితే అవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 1 7 7, 2 3 6. సో ఇవి రెండు ఈక్వలెంట్ గా రాలేదు. సో 1/3 and 2/7 ఆర్ నాట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. దట్ ఈస్ రీజన్. నెక్స్ట్ ప్రాబ్లం 2/5 and 2/7 ఫ్రాక్షన్స్. ఇవి రెండు ఈక్వలెంట్ కదా, మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా సులభం. ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని 5 తో డివిజన్ చేయడం జరిగింది, దీన్ని 7 తో డివిజన్ చేయడం జరిగింది. సో ఇవి రెండు కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కాదు అని చెప్పేయగలుగుతాం మనం. ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నా, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నా చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పేయచ్చు, ఈ ఈక్వలెంట్ ఫ్రాక్షన్సా కాదా అనేది. అంటే న్యూమరేటర్ ఈక్వల్ గా ఉంటే డినామినేటర్ ఈక్వల్ గా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. సో ఒక్కసారి చూడండి, మళ్ళీ నేను ఇందాక మీకు చెప్పా కదా, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ చూడండి, 2 7 2 5. సో 2 7 14, 2 5 10. ఇక్కడ ఇవి రెండు కూడా ఈక్వల్ గా లేవు, ప్రొడక్ట్ ఈక్వల్ గా లేదు. సో 2/5 and 2/7 ఆర్ నాట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్. దట్స్ ఆల్. నెక్స్ట్ 2/9 6/27. ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ 2, సెకండ్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ 6. ఇక్కడ న్యూమరేటర్ పెరిగింది అంటే అర్థం ఏంటి? ఇంక్రీజింగ్ అయింది అంటే ఈ న్యూమరేటర్ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. తగ్గింది అంటే, డిక్రీజ్ అయిందంటే డివిజన్ చేయాలి. సో 2 3 6, 9 3 2 3 6 అయినప్పుడు 9 3 27. ఇంకా రెండో ప్రాసెస్ ఏంటంటే 2/9 6/27. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ మల్టిప్లై చేద్దాం. 2 27 9 6. సో 2 7 14, 2 2 4 plus 1 5 54, 9 6 54. ఇవి రెండు ఈక్వల్. సో 2/9 and 6/27 ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ represent the same part of whole. అంటే వస్తువులో సమాన భాగం. ఇక్కడ చూడండి, మనం చూసినట్టే యాపిల్ అనుకున్నట్లయితే హాఫ్ యాపిల్
ఇది కూడా హాఫ్ యాపిలే, కానీ ఇక్కడ పీసెస్ 2 పీసెస్ చేస్తే 1 పీసెస్ షేడ్ చేసినట్టు అయింది, అంటే ఒక పీసెస్ తిన్నారు అనుకోండి. ఇక్కడ 4 పీసెస్ చేస్తే 2 పీసెస్, అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు పార్ట్ మాత్రం సమానంగా ఉంది, సేమ్ పార్ట్. సో మనం ఇటువంటి విషయంలో ఏం చేయాలంటే మనము ఫ్రాక్షన్ స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకోండి. డాట్స్ ఆఫ్ 2 1 2 2 1/2 1/2 ఫ్రాక్షన్ ఈక్వల్ గా ఉంది, అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండాలి. సో ఫర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/3, అంటే ఒక 2/3 అనే ఫ్రాక్షన్ తీసుకున్నట్లయితే 2/3కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయడానికి మనం సింపుల్ గా 2/3 ఒక 4 రాయండి. అంటే ఉదాహరణకి ఒకటే రాయమన్నారు వాళ్ళు, ఇది మన ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చు. సో ఒక ఫ్రాక్షన్ ని డినామినేటర్ న్యూమరేటర్ ఒకే నెంబర్ తో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా వాల్యూ మారదు. సో నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, 2 2 జా 2 2 జా, అంటే 3 2 జా, నెక్స్ట్ 2 3 జా 3 3 జా, నెక్స్ట్ 2 4 జా 3 4 జా, నెక్స్ట్ 2 5 జా 2 5 జా 3 5 జా. సో ఈ విధంగా 2 తో 3 తో 4 తో 5 తో 6 తో ఈ విధంగా ఏ నెంబర్ తో అయినా న్యూమరేటర్ డినామినేటర్ ఒకే నెంబర్ తో మల్టిప్లై చేసుకోవచ్చు. సో 2 2 జా 4/6, 6/9, 8/12, 10/15. సో ఈ విధంగా గమనించండి, ఈ విధంగా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మనం ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా ఆ ఫ్రాక్షన్ ని ఒకే నెంబర్ తో న్యూమరేటర్ డినామినేటర్ ఒకే నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఐడెంటిఫై ఈ ఫ్రాక్షన్స్ ఇన్ ఈచ్, ప్రతి దాంట్లోనూ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయండి. ఆర్ దీస్ ఫ్రాక్షన్స్ ఈక్వలెంట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ ఎన్ని పార్ట్స్, హౌ మెనీ పార్ట్స్? సో మీరు గమనించండి, 1 2 3 4 5 6 7 8 పార్ట్స్. హౌ మెనీ పార్ట్స్ ఆర్ షేడెడ్? ఎన్ని పార్ట్స్ మనకి షేడ్ చేశారు? ఎన్ని చేశారు? 6. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా, ఇక్కడ కూడా హౌ మెనీ పార్ట్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మీరు చాలా సులభంగా చేయాలంటే ఇక్కడ ఇటు 3 పార్ట్స్, ఇటు 4 పార్ట్స్, 4 3 జా 12. హౌ మెనీ పార్ట్స్ షేడెడ్? 9. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా, ఎన్ని పార్ట్స్? 16 పార్ట్స్. లెక్కేసుకోండి అవసరమైతే మీరు టోటల్గా ఎన్ని పార్ట్స్ కట్ చేశారు, తర్వాత ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారంటే ఇక్కడ చూడండి, 4 4 3 జా 12. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 5. ఓకే, 4 5 జా 20. హౌ మెనీ పార్ట్స్ ఆర్ షేడెడ్? 5 3 జా 15 షేడెడ్. సో ఇప్పుడు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కాదా మనకి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఒక న్యూమరేటర్ డినామినేటర్ హ్యావింగ్ 1 యాజ్ ఎ ఫ్యాక్టర్, నో అదర్ ఫ్యాక్టర్స్. ఒకటి తప్ప మిగతావి ఫ్యాక్టర్స్, అదర్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. సో ఒకసారి మీరు చూడండి, 2 3 2 4 జా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ 3/4. నెక్స్ట్ 3 టేబుల్లో 3 3 జా 3 4 జా, నెక్స్ట్ 3/4. నెక్స్ట్ 4 3 జా 4 4 జా, సో 3/4. నెక్స్ట్ 5 టేబుల్ 5 3 జా 5 4 జా, దట్ ఈజ్ ఈక్వల్ 3/4. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ బొమ్మ ఎందుకు చూపించారు అంటే ఇక్కడ ఇదే వస్తువు ఇవ్వడం జరిగింది, ఈ వస్తువు అన్ని సమానంగా ఉన్నాయి, ఈ ఒక్క భాగాన్ని ఇలా ఉంచి మిగతాది మాత్రం ఇక్కడ 3 భాగాలు చేశారు, ఇక్కడ 2 భాగాలు, ఇక్కడ 3 భాగాలు, ఇక్కడ 4 భాగాలు, ఇక్కడ 5 భాగాలు చేశారు. ఈ భాగం మొత్తం చూడండి సేమ్ డిటోగా ఉంది, గమనించారా మీరు? సో మనం చూసిన వెంటనే కూడా చెప్పొచ్చు, కాకపోతే ఫ్రాక్షన్ రూపంలో ఉంటే పిల్లలకి అర్థమవుద్దనే ఉద్దేశంతో కాన్సెప్ట్ మన టెక్స్ట్ బుక్ లో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. దట్స్ ఆల్. అన్ని 3/4 వచ్చేది. సో ఆల్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఆర్ దీస్ ఫ్రాక్షన్స్ ఈక్వలెంట్? yes, the fractions are equivalent. Try this. చూడండి, find 5 equivalent fractions
ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ యొక్క ఫ్రాక్షన్ చూడండి, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందాకే మీకు చెప్పి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నారు, ప్రతి ఫ్రాక్షన్ కి ఈక్వలెంట్. ఓకే రైట్. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/3. సో 2/3ని మనం ఏం చేయాలి, ప్రతిసారి కూడా సేమ్ న్యూమరేటర్ని డినామినేటర్ ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 2/3లు నేను 5 రాస్తాను ఫస్ట్, మనకు అర్థం కావడం కోసం స్పీడ్గా ఫస్ట్ 2/3లు 5 రాసి, నెక్స్ట్ న్యూమరేటర్ డినామినేటర్ 2తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 5తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 6తో మల్టిప్లై చేయండి. ఓకే, 4/6, 6/9, నెక్స్ట్ 8/12, నెక్స్ట్ 10/15, 2 6 are 12, 12/18. దీస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, మీ ఇష్టం. ఎందుకు ఈ విధంగా మల్టిప్లై చేయడం జరుగుతుందంటే ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా ఎటువంటి పరిస్థితుల్లో ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారదు. ఆల్వేస్ ఫ్రాక్షన్ వాల్యూ సేమ్, నాట్ చేంజ్. దట్స్ ఆల్. నెక్స్ట్ బి ప్రాబ్లం. 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 1/5. 1/5 చూడండి, ఇందాక మీకు చెప్పే కదా పద్ధతి. ఇక్కడ ఫస్ట్ 2తో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ డినామినేటర్ 1 2 2, 5 2 10, 2తో మల్టిప్లై చేశా. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేద్దామా, న్యూమరేటర్ 3తో 1 3 3, 5 3 15. ఓకే, నెక్స్ట్ 4తో మల్టిప్లై చేద్దామా, 4 1 4, 4 5 20. నెక్స్ట్ 5తో మల్టిప్లై చేస్తాను, 5 1 5, 5 2 5 5 25. సారీ. నెక్స్ట్ 6తో మల్టిప్లై చేయండి, 1 6 6, 5 6 30. ఈ విధంగా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ 3/5. 3/5 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ సి రాసుకోండి. 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/5 స్టెప్ రాసుకొని నెక్స్ట్ 2తో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేయండి. 2 3 6, 2 5 10. నెక్స్ట్ 3 3 9, 3 5 15. 4తో 4 3 12, 4 5 20. 5 టేబుల్ 5 3 15, 5 5 25. 6 టేబుల్ 6 3 18, 6 5 30. ఒకసారి జాగ్రత్త చూడండి, నేను అన్ని వరుస నెంబర్తో మల్టిప్లై చేశాను. 2 3 6, 3 3 9, 4 3 12, 5 3 15, 6 3 18 అట. చూడండి ప్రతిసారి కూడా ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ అదే నెంబర్తో మల్టిప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 5/9. దట్ ఈస్ చూడు, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలంటే ఏం చెప్పాను, ఇక్కడ 2తో మల్టిప్లై చేయి. 5/9 into 2, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేశా. నెక్స్ట్ 5/9 సేమ్ నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తా, అంటే ఒకే నెంబరు న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేయడం జరిగింది. 5/9 4తో మల్టిప్లై చేశా. రైట్. నెక్స్ట్ 5/9. నెక్స్ట్ 5/9 6తో మల్టిప్లై చేశా. ఓకే రైట్. 10/18, 15/27, 20/36, నెక్స్ట్ 25/45,
30/54. మీరు జాగ్రత్తగా చూడండి. ఇవాళ మీరు డివిజన్ చేశారనుకోండి, ఒకే నెంబర్తో చూడండి. ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా. ఏ నెంబర్తో డివిజన్ చేద్దాము? 6 టేబుల్ పోతుంది చూడండి. 6 5 జా 6 9 జా 5/9 వచ్చిందా రాలేదా? సో ఈ విధంగా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ లో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఫైండ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/5 విత్ న్యూమరేటర్ 6. చూడండి ఫ్రాక్షన్ రాస్తున్నాను. 2/5 ఈక్వలెంట్ అంటే ఈక్వల్ పెట్టండి, న్యూమరేటర్ 6 రాయండి. ఇక్కడ నెంబర్ ఎంతో ఐడెంటిఫై చేయబట్టారు. ఒక్కసారి ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ 2 అయితే సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ 6. ఈ కాన్సెప్ట్ ఆధారంగా ఈ డినామినేటర్ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటరు సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటరు వాట్ ఈస్ ద రిలేషన్ అంటే ఏమి రిలేషన్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ రిలేషన్ కొనసాగించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ న్యూమరేటర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయింది. ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ నుంచి న్యూమరేటర్ ఇంక్రీజ్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఏం చేయడం జరుగుతుంది? మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్తో మల్టిప్లై చేశారు? 2ను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది అంటే 2 3 జా 6. సో అదే విధంగా డినామినేటర్ని కూడా 3తో మల్టిప్లై చేద్దాము. 5 3 జా 15. దట్ ఈస్ నెక్స్ట్. ఇంకొక రకంగా కూడా చేద్దాం. ఇలా ఇచ్చినప్పుడు మనం సులభంగా ఏం చేయాలంటే ఇది బాక్స్. ఈ బాక్స్ లో ఏం రాయాలో మనకు తెలియదు. సో 2 ఇంటూ బాక్స్ ఈజ్ ఈక్వల్ అంటే న్యూమరేటర్ ఆఫ్ ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క ప్రొడక్ట్ ను ఈజ్ ఈక్వల్. ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటరు ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటరు ప్రొడక్ట్ 6 5 ఇవి రెండు ఈక్వల్. సో ఈ బాక్స్ ఇలాగే ఉంచుకొని 6 ఇంటూ 5 ఈ బాక్స్ 2 మల్టిప్లై చేస్తుంది. లీనియర్ ఈక్వేషన్ లో వస్తుంది మనకి. అయినా కూడా సింపుల్ గా చేసే ప్రాసెస్ అయితే ఇది. చూసిన వెంటనే ఎవరైనా టెట్ కోసం చూసే పిల్లల కోసం కూడా మనం రాసుకోవచ్చు. కొన్ని మల్టిప్లై చేస్తే మీరు కూడా అవగాహన చేసుకోండి. ఇప్పటి నుంచి చిన్న వయసులో నుంచే అవగాహన చేసుకోండి. ఇక్కడ 2 నిలమ అంటే ఇక్కడ ట్రాన్స్పోజిషన్ అంటారు, అంటే ప్రక్షాంతర తాపన అంటారు. అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తున్న 2 ఇటు సైడ్ పోతే డివిజన్ అవుతుంది. 2 1 జా 2 3 జా. సో 3 5 జా 15. దాట్స్ ఆల్. సో ఆన్సర్ ఈ విధంగా కూడా వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 15. అంటే 2/5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి? 6/15. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్. చూడండి ఒకసారి 15/35. ఇక్కడ డినామినేటర్ ఇవ్వడం జరిగింది, డినామినేటర్ 7 ఇవ్వడం జరిగింది. మనకు కనుక్కోవాల్సిన న్యూమరేటర్ కనుక్కుంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 35 డినామినేటర్ ఉంటే సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ తగ్గిపోయింది అంటే డివిజన్ చేయడం జరిగింది. సో డివిజన్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే 35ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే 7 వచ్చుద్ది? 35ని 5తో డివిజన్ చేస్తే 7 వచ్చింది. అలాగే 15ని కూడా 7తో డివిజన్ చేస్తే 15/5 అంటే 3. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇంకా కూడా సులభంగా ఉండే మార్గం చెప్తున్నాను, అంటే మీరు నేర్చుకోండి. ఇలా ఉన్నప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఎలా మల్టిప్లై చేస్తాం మనం? సో ఈ రెండు మల్టిప్లై చేయండి. ఫస్ట్ 15 ఇంటూ 7 బై ఇక్కడ ఈ బాక్స్ వదిలేసి నెక్స్ట్ 35 రాసేయండి. ఈ పైన కింద కొట్టేద్దాం. 7 1 జా 7 5 జా 5 1 జా 5 3 జా. నెక్స్ట్ మీకు 7th క్లాస్లో ఫ్రాక్షన్స్ అయిపోతే చాలా సులభంగా ఉంటుంది ఈ ప్రాసెస్. ఓకే, దాట్స్ ఆల్. ఇప్పుడైతే మీరు మాత్రం ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ అండ్ ద డినామినేటర్ ఆఫ్ ద సెకండ్ ఫ్రాక్షన్. ఇక్కడ ఇలా మల్టిప్లై చేయాలని చెప్పి ఇందాకే చెప్పాను మీకు, ఇలా మల్టిప్లై చేయాలి అని. ఓకే, 1 ఇంటూ 9. ఇక్కడ గమనించండి 3 ఇంటూ 3
సో 1 9 జా 9, 3 3 జా 9. సో ఆర్ ద ప్రొడక్ట్ ఈక్వల్ అంటే yes. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఈ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడే, అంటే 4 into 35. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ 28 into 5. సో 4 5s are 20, 4 3s are 12, 140. నెక్స్ట్ 5 8s are 40, 5 2s are 10, 140. ఇక్కడ ప్రొడక్ట్ ఈక్వల్. సో ఈక్వల్ అని అడుగుతుంది, యాస్ ఈక్వల్, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్ చూద్దాం ఒకసారి. 1 into 6 16. ఇక్కడ వచ్చేసి 4 into 4. ఓకే, దట్స్ ఆల్. 16 1 జా 16, 1 16 జా 16, 4 4 జా 16. ఎస్, అంటే ఈ ప్రొడక్ట్ రెండు ఈక్వలా కాదా? ఈక్వల్, దట్స్ ఆల్. 2 into 15 30. నెక్స్ట్ 10 3 జా 30. ఎస్, అంటే ప్రొడక్ట్ ఈక్వలా కదా? ఈక్వల్, ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ మల్టిప్లై చేద్దాం. 3 into 56. ఓకే, 3 6 జా 18, 3 5 జా 15, 168. నెక్స్ట్ ఇక్కడ చూడు, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ మల్టిప్లై చేద్దాం. 24 into 7. 7 4 జా 28, 2 7 2 జా 14, 14 1 2 16, 168, 160. yes. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే అవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ప్రొడక్ట్ ఈక్వల్ గా ఉంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ మనం కంపేరింగ్స్ లో రెండు ఫ్రాక్షన్స్ కంపేరింగ్ చేసినప్పుడు చాలా సులభంగా ఇవి చేయొచ్చు. రైట్, న్యూమరేటర్ వచ్చేసి 2/9, అంటే ఫైండ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/9 విత్ డినామినేటర్ 63. డినామినేటర్ 63 ఉండేటట్టుగా 2/9 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కనుగొనము. సో ఇక్కడ 63 రాసుకోండి. ఇక్కడ ఏమైంది అంటే 9 ఎంతో మల్టిప్లై చేస్తూ వస్తుంది, 7తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. సో 2 కూడా 7తో మల్టిప్లై 2 7 14. సో 2/9 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి అంటే 14/63. సో దిస్ ఈజ్ ఏ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే గమనించండి, అంటే లోయెస్ట్ ఫామ్ అన్న లోయెస్ట్ టర్మ్స్ లో ఉండాలి. ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. చూడండి, ఏ ఫ్రాక్షన్ said to be in the simplest or lowest form if its numerator and denominator have no common factor 1. సార్ జాగ్రత్తగా గమనించండి, 36 నేను ప్రైమ్ ప్రొడక్ట్ గా రాసుకుంటాను. అంటే 36 ఒకసారి చూడండి, జాగ్రత్త చూడండి. ఫస్ట్ చెప్తా, 2 1 జా 2 8 జా, నెక్స్ట్ 2 9 జా, నెక్స్ట్ 3 జా, అంటే జాగ్రత్తగా 2 into దట్స్ ఆల్. నెక్స్ట్ 54 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మెథడ్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ప్రొడక్ట్ నొక్కుందాం. 2 2 జా 4, 2 7 జా, నెక్స్ట్ 3 టేబుల్ తో పోతుంది, 3 9 జా, నెక్స్ట్ 3 3 జా. సో 54 is equal to 2 into 3 into 3 into 3. That's all. 3 1 జా 3 1 జా, 3 1 జా 3 1 జా. సో 2 1 జా 2 1 జా, దట్ ఈజ్ ఈక్వల్ 2/3. ఈ 2/3కి 2కు 3కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. అంటే కామన్ ఫ్యాక్టర్స్ లేవు సార్ అంటే ఎందుకు లేవు? ఖచ్చితంగా 1 ఉంటుంది. ఏ కామన్ ఫ్యాక్టర్స్ లేవు అంటే 2 1 జా రాసుకోవచ్చు, 3 1 జా. ఈ రెండులో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? లెక్కలో ఉపయోగపడుతుంది.
ఫ్యాక్టర్స్ ఆఫ్ 2, ఫ్యాక్టర్స్ ఆఫ్ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ 1, 2, 1, 3 ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే మనం ఆల్రెడీ ప్లేయింగ్ విత్ నెంబర్ 6th క్లాస్ విన్నాం మనం ఆల్రెడీ. మనం విన్న వాళ్ళు ఎవరంటే వీడియోలు చూసుకోండి. ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ మీద చాలా బాగా చేశాను. HCF LCM కూడా బాగుంటాయి, చూసుకోండి ఒకసారి వీడియోస్. ఇక్కడ కామన్ గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి అంటే కామన్ ఫ్యాక్టర్ 1. సో 2 and 3 కామన్ ఫ్యాక్టర్ 1. అదర్ దాని మిగతా ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. ఇక్కడ 1 ఉంది. అండర్స్టాండ్? సో ఇంత పెద్ద ప్రాసెస్ మీరు చేయకుండా మీకు టేబుల్స్ వచ్చినట్లయితే చాలా సులభంగా చేస్తారు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. 18 2 జా 18 3 జా. సో 2 3 ఒకే టేబుల్లో డిజిబుల్ అవ్వ కదా. 2/3 ఈస్ ఆన్సర్. స్టాండర్డ్ ఫామ్. చూడండి ఎంత సింపుల్ గా చేయొచ్చు. అది మీకు అర్థం కావడం కోసమే వివరమంతా చెప్పాను నేను. ఓకే, రైట్. 15 టేబుల్ మీకు వచ్చు కదా. 15 1 జా 15th 5 జా. సో 1/5. నెక్స్ట్ సార్ జాగ్రత్తగా చూడండి, అంటే ఈ రెండు కూడా ఏ ఫ్యాక్టర్స్ తో పోవు. 16 72. 8 2 జా 8 9 జా. సో 2/9 సింప్లెస్ట్ ఫామ్. 2 9 ఒకే టేబుల్ తో డిజిబుల్ అవ్వవు. నెక్స్ట్ 17/51 అంటే 17 1 జా 17 3 జా. సో 1/3 ఏ టేబుల్ తో డిజిబుల్ అవ్వవు. చూసుకోండి ఒకసారి. అదే స్టాండర్డ్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ ఒకటే అర్థము. నెక్స్ట్ 42/28. మీరు జాగ్రత్తగా చూడండి. మనకు 7 టేబుల్ వచ్చు మనకు ఫస్ట్. సరే 7 టేబుల్ కంటే కూడా మీరు జాగ్రత్తగా 14 టేబుల్ వచ్చినట్లయితే 14 2 జా 14 3 జా. సో 3/2. నెక్స్ట్ ఇక్కడ 8 టేబుల్ చూద్దాం ఒకసారి. 8 10 జా 8 3 జా. దట్ ఈజ్ ఈక్వల్ 10/3. దిస్ ఈజ్ ఏ సింప్లెస్ట్ ఫామ్. న్యూమరేటరు డినామినేటరు ఒకే టేబుల్ తో పోతే ఆ టేబుల్ తో డిజిబుల్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది. ఒక ఉదాహరణకి ఇంకొక లెక్క, ఇదే లెక్క ఇంకో రకంగా రాస్తాను. 80/24. సో ఫస్ట్ నేను 2 టేబుల్ తో డిజిబుల్ చేశా. 2 4 జా 0, 2 4 జా 8 0, 2 1 జా 2 2 జా. మళ్ళీ ఇవి రెండు కూడా ఒకే టేబుల్ 2 టేబుల్ తో పోతాయి. చూడండి ఒకసారి. 2 6 జా 2 20 జా. ఓకే, నెక్స్ట్ ఇవి రెండు కూడా 2 టేబుల్ తో 2 3 జా 2 1 జా 2 2 0. సో 10/3. సో మనకి టేబుల్ పెద్ద టేబుల్స్ కానీ డైరెక్ట్ గా వస్తే చాలా సింపుల్ గా మనము సింప్లెస్ట్ ఫామ్ లో రాయొచ్చు. దట్స్ ఆల్. చూడండి, ఈజ్ 49/64 ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. సో ఇది సింప్లెస్ట్ ఫామ్ లో ఉందా అని అడగడం జరుగుతుంది వాళ్ళు. సో మనకి సింప్లెస్ట్ ఫామ్ అంటే HCF కనుక్కొని ఈ 49 కు 64 కు HCF కనుక్కొని ఆ నెంబర్ తో డివిజన్ చేసినట్లయితే దట్ ఈస్ సింప్లెస్ట్ ఫామ్ లో ఉండేది. సో మనం ఫస్ట్ HCF కనుక్కోవడం, మీరు ప్లేయింగ్ విత్ నెంబర్ లో HCF కూడా నేను చెప్పడం జరిగింది. సో 49 అంటే HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 49 యొక్క ఫ్యాక్టర్స్ 64 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకొని అందులో ఉన్న కామన్ ఫ్యాక్టర్ పెద్ద ఫ్యాక్టర్ ఏదో చూసుకొని దాంతో డివిజన్ చేయాలి. సో ఈ ప్రాబ్లం అలా కాకుండా కూడా మనం సులభంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో నేనేమంటానంటే HCF అంటే మనకు బాగా తెలుసు. HCF మనం డైరెక్ట్ గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో HCF అనుకుందాం. 7 7 జా అంటే 49 ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. దట్స్ ఆల్. 64 చూద్దాం. 64 లో మీరు గమనించండి, 2 తో 2 3 జా 2 2 జా. నెక్స్ట్ 2 1 జా 2 6 జా. నెక్స్ట్ 2 8 జా. సో 2 4 జా 2 2 జా. సో 64 ఈజ్ ఈక్వల్, చూడండి ఎన్ని 2 ఇంటూ, ఒకసారి జాగ్రత్త చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ ఇంటూ 6 2s. సో 2/6. సో ఇక్కడ ఏ రెండిటిలో కూడా కామన్ ప్రైమ్ నెంబర్స్ లేవు, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు. సో దట్ ఈస్
1 ఈజ్ ఏ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ 1 అంటే అర్థం ఏంటి? 49/64 ఈజ్ సింప్లెస్ట్ ఫామ్. యాస్ చూడు, ఈజ్ 49/64 ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్, యాస్ 49/64 ఈజ్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. ఇది ఒకటి. నెక్స్ట్ మనకి 49, 64 ఒకే టేబుల్లో డివిజిబుల్ అవుతున్నాయా? పోవట్లేదు. సో మనకి టేబుల్స్ 20 లోపు టేబుల్స్ నేర్చుకున్నాం కాబట్టి పోలేదు. కాబట్టి దిస్ ఈజ్ ఏ సింప్లెస్ట్ ఫామ్. దట్స్ ఆల్. ఈ విధంగా చేయొచ్చు. మీకు హెచ్సిఎఫ్ ఇంకొక పద్ధతిలో కూడా కట్టుకోవచ్చు అని చెప్పా. అవి కూడా చూసుకోండి, మీకు అర్థమవుతాయి. మనము ఇంతవరకు కాన్సెప్ట్ చెప్పాను. కాన్సెప్ట్ చిన్నపిల్లలకైనా మీరు కాన్సెప్ట్ వింటే ప్రతి ప్రాబ్లం మీరు చాలా సులభంగా చేయగలుగుతారు. ప్రాబ్లం చేయాలంటే కాన్సెప్ట్ ముందు చదువుకోండి. మన వీడియో చూడండి, మీ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ పూర్తిగా చదవండి. చదివిన తర్వాత ప్రతి ప్రాబ్లం మీరు సులభంగా ఎక్సర్సైజ్లో ఉండే ప్రతి ప్రాబ్లం కూడా చేయగలుగుతారు. నేను చెప్పే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. నేను చాలా నిదానంగా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా వీడియోలు చేయలేకపోతున్నాను, ఒక్కోసారి చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఈ యొక్క చూడు, రైట్ ద ఫ్రాక్షన్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్స్ రాయాలి. మొత్తం ఎన్ని భాగాలు షేడ్ చేశారు అంటే, ఎన్ని భాగాలు చేశారు? 2 భాగాలు చేశారు. ఎన్ని భాగాలు షేడ్ చేశారంటే 1 భాగం. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని భాగాలు చేశారు ఒక ఆబ్జెక్ట్ ని? 4. ఎన్ని భాగాలు షేడ్ చేశారు? 1, 2. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని భాగాలు చూడండి చేశారు? చూడండి ఎన్ని పార్ట్స్? 1, 2, 3, 4, 5, 6. ఎన్ని భాగాలు షేడ్ చేశారు? 3 పార్ట్స్ షేడ్ చేశారు. నెక్స్ట్ హౌ మెనీ పార్ట్స్? 8 పార్ట్స్. హౌ మెనీ పార్ట్స్ ఆర్ షేడెడ్? 4. సో మనం ఫస్ట్ రైట్ ద ఫ్రాక్షన్స్ అయిపించాం. నెక్స్ట్ ఇక ఏం అడుగుతున్నాడు? ఆర్ ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అడుగుతున్నారు. నేనేం చెప్పాను? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకుంటే మీరు సులభంగా చేయగలుగుతారని చెప్పా. 1 2 1 జా 2 2 జా, సో 1/2. 3 1 జా 3 2 జా 6, సో 1/2. 4 1 జా, నెక్స్ట్ 4 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ మీరు గమనించండి, 1/2 1/2 1/2 1/2. మీ ప్రాబ్లం కూడా చూసిన వెంటనే చెప్పగలిగే కెపాసిటీ ఉంటుంది. ఈ ప్రాబ్లం మీకు అర్థం కావడం కోసం గవర్నమెంట్ వారు సులభంగా ఈ టెక్స్ట్ బుక్ లో ఇలాంటి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇటు పక్క సెట్ చేశారు, దీన్ని ఇటు పక్కనే, దీని ఇటు పక్క, దీని ఇటు పక్క. చూడండి హాఫ్నే ఇక్కడ ఏమో 1 భాగము, ఇక్కడ 2 భాగాలు, ఇక్కడ 3 భాగాలు, ఇక్కడ 4 భాగాలు చేశారు. అవతల పక్క కనిపిస్తుంది. అంటే 2 భాగాలు చేస్తే 1 భాగము, 4 భాగాలు చేస్తే 2 భాగాలు, 6 భాగాలు చేస్తే 3 భాగాలు, 8 పార్ట్స్ అయితే 4 పార్ట్స్. అంటే సమానంగా హాఫ్ తీసుకోవడం జరిగింది. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అర్థం. దట్స్ ఆల్. నెక్స్ట్ మీరు జాగ్రత్తగా గమనించండి. మొత్తం ఇది కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అడుగుతుంది. ముందు ఫ్రాక్షన్స్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ 1A ఉంది కదా కాన్సెప్ట్. ఆ యొక్క ప్రాబ్లం ఏంటంటే రైట్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్, దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. దీస్ ఫ్రాక్షన్స్ ఈక్వలెంట్ అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సిన విషయం ఏంది? మొత్తం ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి గమనించండి. 12 ఉన్నాయి. 12లో ఎన్ని ఫ్రాక్షన్స్ షేడ్ చేశారు? ఎన్ని సర్కిల్స్ షేడ్ చేశారంటే 4. ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. ఎన్ని సర్కిల్స్ షేడ్ చేశారు? 3. ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 6. 6లో 2 షేడ్ చేశారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఒక్క సర్కిల్ షేడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని మొత్తము? 5 3 జా 15. ఎన్ని షేడ్ చేశారంటే 6 షేడ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చేయాలని చెప్పాను? మనం ఖచ్చితంగా ఏం చేయాలి? మనము ఏం చేయాలి అంటే స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. 4 1 జా 4 3 జా, దట్ ఈజ్ 1/3. నెక్స్ట్ 3 1 జా 3 3 జా 9, 1/3. న్యూమరేటర్ను డినామినేటర్ని ఒకే టేబుల్తో డివిజిబుల్ చేసి సింప్లెస్ట్ ఫామ్ వచ్చింది అంతవరకు చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. 2 1 జా 2 3 జా 1/3, 1/3. నెక్స్ట్ 3 టేబుల్లో 3 2 జా, నెక్స్ట్ 3 5 జా, సో దట్ ఈస్ 2/5. ఇక్కడ చూడండి, ఈ 4 అయితే ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ ఫ్రాక్షన్ ఈక్వల్ కాదు. సో నో,
the fractions, these fractions are not equal. Fractions are not equivalent. That's all. Next, second problem. Write the fractions. Pair up the equivalent fraction from each row. Write the fractions రాయాలి ఫస్ట్ ప్రతిదానికిను అండ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ ఈచ్ రో. ఒకసారి చూడండి నేను ఎలా రాస్తాను చూడండి, వరుసగా రాస్తాను. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి, నేను సులభంగా రాయడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఏ ప్రాబ్లం చూస్తాం, ఏ ప్రాబ్లం చేద్దాం మనం. ఫస్ట్ ఏ ప్రాబ్లం మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు ఎంత సులభంగా చేయొచ్చు అనేది. హౌ మెనీ పార్ట్స్, 2 parts, 1 part షేడ్ చేశారు. నెక్స్ట్ బి ప్రాబ్లం చూద్దాం. బి కూడా చూడండి, మొత్తం 6 parts, 4 parts ఈక్వల్ చేశారు. దీన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి మారుద్దామా? 2 2 2 3 దట్ ఈస్ ఈక్వల్ టు 2/3. దట్స్ ఒకసారి స్టాండర్డ్ ఫామ్ లో కూడా మారుస్తున్నాం. ఒకసారి సి ప్రాబ్లం చూద్దాం. ఒకసారి సి వచ్చేసి మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 9 parts. 9 parts లో 3 parts యాడ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ 1/3. 3 1 3 3. నెక్స్ట్ డి ప్రాబ్లం చూద్దాం. డిలో చూడండి 8 parts, 2 parts యాడ్ చేయడం జరిగింది. 8 parts, మొత్తం 8 parts 2 parts యాడ్ చేయడం జరిగింది. సో 2 1 2 4 దట్ ఈస్ ఈక్వల్ 1/4. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఈ చూడండి, మొత్తము హోల్ పార్ట్స్ 9, సో 3, సో దట్ ఈస్ ఈక్వల్ 3 మొత్తం పార్ట్స్ ఎన్ని 4. సో ఎన్ని పార్ట్స్ యాడ్ చేశారు? 3 parts చేశారు. 3/4. దట్స్ ఆల్. నెక్స్ట్ ఫస్ట్ లెక్క ఇక్కడ చూడండి, ఒకటి ఎన్ని ఉన్నాయి మొత్తము 1 2 3 4 5 6. సో 6 3 18. ఓకే, 18 ఎన్ని పార్ట్స్ యాడ్ 6 అంటే దీన్ని కూడా నేను స్టాండర్డ్ ఫామ్ మారుస్తా. 6 1 6 3. సో 1/3. 1/3 ఎక్కడ ఉంది గమనించి ఒకసారి మీరు. 1/3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో సిలో 1. దట్స్ ఆల్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మొత్తం ఎన్ని 8 parts. 8 parts అయితే 4 parts షేడ్ చేశారు. 4/8. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్. 4 1 4 2 సో 1/2. 1/2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఏ. సో దట్స్ మనం ఏం చేయాలి? దాన్ని కలపాలి, పేర్ చేయాలి. చూడండి ఒకసారి. నెక్స్ట్ నెక్స్ట్ 3 ప్రాబ్లం. ప్రాబ్లం 3 సార్ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ 3 ప్రాబ్లం ఏంటి? మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి? 1 2 3 4 parts. 4 4 16. 16. హౌ మెనీ పార్ట్స్ ఆర్ షేడెడ్? చూడండి ఇక్కడ 8 to 10 12. సో 4 టేబుల్లో చూడమ్మా, 4 3 4 4. సో 3/4. సో ఇక్కడ 3/4 ఏముంది? ఇక్కడ ఉంది, ఈ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. 4 వచ్చేసి ఎన్ని పార్ట్స్ చేశారు ఈ యొక్క ఫిగర్ ని అంటే 1 2 3 4 5 6 12. ఓకే, 6 8. ఓకే, 4 2 4 3. దట్స్ ఆల్. 2/3 ఇది ఇక్కడ ఉంది చూసారా. నెక్స్ట్ ఫిఫ్త్. మొత్తం ఎన్ని 4 fractions. 1 2 సార్ చూడండి 1 2 3 4 5 6 7 8. 8 8 8 16. సో దట్ ఈస్ 1/4. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ చూడొద్దాం. 2/3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ 1/4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ చూడండి, డికి 5కి. నెక్స్ట్ 3/4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడు ఒకసారి. సో మనం అన్ని కలపడం జరిగింది.
ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా సులభంగా జాగ్రత్త చేయాలి. ఏ అంటే 2, ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. బి అంటే 4, సి అంటే మీరు జాగ్రత్త చూడండి. సి అంటే 1/3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ 1 ఉంది. ఓకే, నెక్స్ట్ డి ప్రాబ్లం చూడండి. డి అంటే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 5th. ఈ అంటే ఎక్కడికి వచ్చింది చూసుకోండి, 2లో వచ్చింది. అంటే ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఫ్రాక్షన్స్ ముందు మనం ఐడెంటిఫై రైట్ ఫ్రాక్షన్స్ రాసి ఆ తర్వాత స్టాండర్డ్ ఫార్ములాకి మార్చుకొని ఆ తర్వాత మనం పేర్ అప్ చేస్తాము. దట్స్ ఆల్. జాగ్రత్తగా మీరు చేయండి, చాలా సులభంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. 1-2 సార్లు చేస్తే మీకు కొంచెం కొత్త ఆలోచనలు వస్తాయి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చాలా సులభంగా చేద్దాము. రీప్లేస్ ద బాక్స్లు ఇవ్వడం, ఇటువంటి బాక్స్లు ఇవ్వడం అనేది నేను బాక్స్లు ఎంటర్ చేయలేదు ఇక్కడ. సో ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఇక్కడ నేను న్యూమరేటర్ ఫస్ట్ ఫ్రాక్షన్ న్యూమరేటరు, సెకండ్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ చూసుకుంటున్నా. ఇంక్రీజ్ అయిందంటే పెరిగింది అంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఈ న్యూమరేటర్ ఏ నెంబర్ 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. 2 4తో 2 4 జా 8. సో అదే నెంబర్ డినామినేటర్తో మల్టిప్లై చేయండి. 7 4 జా 28. దట్స్ ఆల్. ఇక్కడ చూడండి న్యూమరేటర్ 5, ఇక్కడ న్యూమరేటర్ 10 ఉంది. ఏ పెరిగింది అంటే మల్టిప్లై చేయాలి. 5 2 జా 5, నువ్వు 2తో మల్టిప్లై చేస్తే 10 వచ్చింది. అదే విధంగా 2ను మల్టిప్లై చేసాం కదా న్యూమరేటర్ని. సో అదే నెంబర్ న్యూమరేటర్ని డినామినేటర్ మల్టిప్లై చేయండి. 8 2 జా 16. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ 5, ఇక్కడ డినామినేటర్ 20. సో ఇక్కడ 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 20 వచ్చింది. 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది. నెక్స్ట్ న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేయండి. 3 4 జా 12. దట్స్ ఆల్. ఇక్కడ చూడండి న్యూమరేటర్ ఇచ్చారు, డినామినేటర్ అనుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ 45 అయితే సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ 15. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ 45 అయితే సెకండ్ ఫ్రాక్షన్ యొక్క నెంబరు న్యూమరేటర్ 15. ఇక్కడ ఎంత రాయాలి అంటే ఇక్కడ ఏమైంది? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి అంటే డివిజన్ చేస్తే సరిపోతుంది. 45 ఏ నెంబర్తో డివిజన్ చేస్తే 15 వచ్చింది అంటే 3తో డివిజన్ చేస్తే వచ్చింది. అదే విధంగా ఇక్కడ 3తో డివిజన్ చేయండి. 60/3 దట్ ఈజ్ ఈక్వల్ 20. ఇదో పద్ధతి. నెక్స్ట్ రెండో పద్ధతి చూడండి. ఇక్కడ మీరు 15, ఇక్కడ బాక్స్ మీకు తెలియదు. సో ఇలా మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. మనకు తెలియంది ఇది. సో ఫస్ట్ ఈ రెండు తెలిసిన దాన్ని మల్టిప్లై చేయండి. 60 × 15. ఈ రెండిట్లు మనం 45 బాక్స్ మల్టిప్లై చేయాలి కదా. మనకు తెలిసింది 45. 45తో డివిజన్ చేద్దాం. 15 1 జా 15 3 జా 45. 3 1 జా 3 20 జా. దట్ ఈజ్ ఈక్వల్ టు 21 జా 20. దట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ డినామినేటర్ ఇవ్వడం జరిగింది. డినామినేటర్ చిన్నది కాబట్టి, అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ కంటే సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చిన్నది. సో 24ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే 4 వచ్చింది అంటే 6తో. మనకి లెక్క తెలుసు. సో ఇక్కడ కూడా 18ని 6తో డివిజన్ చేస్తే 3 వస్తుంది. దట్ ఈస్ ఆన్సర్. అంటే ఈ ప్రాబ్లమ్స్ మీరు చాలా జాగ్రత్తగా చేయొచ్చు. ఏముంది, సులభంగా కూడా చేయొచ్చు. ఇక్కడ తెలియని నెంబర్ ఏంది? ఈ నెంబర్ తెలియదు కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేయ ఫస్ట్. ఓకే, మనకు తెలిసింది 24. ఓకే, 6 3 జా 6 4 జా 4 1 జా 4 1 జా 3 1 జా 3. సో దట్ ఈజ్ ఆన్సర్ 3. ఈ విధంగా కూడా చేయొచ్చు. అంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఇందులో తెలియని దాన్ని అలాగే ఉంచి తెలిసిన దాన్ని డివిజన్ చేస్తే వచ్చేస్తుంది ప్రాబ్లం. ఓకే, లేదు ఈ విధంగా మీరు చేసుకోవడం సులభంగా ఉంటుంది. మీ వయసుకి ఇప్పుడు సులభంగా ఉంటారు. కొంచెం ముందుగా అడ్వాన్స్గా ఆలోచన చేస్తే సులభంగా చేయొచ్చు. దట్స్ ఆల్. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్
చూడండి 3/5 హ్యావింగ్ డినామినేటర్ 20 అంట. ఫస్ట్ ప్రాబ్లం చూడండి 3/5 ఇజ్ ఈక్వల్ డినామినేటర్ 20 రాస్తే ఏ నెంబర్తో చూడండి, ఇది చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబరు. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటరు, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ మనం చూసుకోవాలి. న్యూమరేటర్ ఇచ్చుంటే న్యూమరేటర్ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటరు, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ మనం పోల్చుకోవాలి. వాట్ ఈస్ ద రిలేషన్? ఇక్కడ 5 కంటే 20 పెద్ద నెంబరు. సో ఏంటి పెద్ద నెంబర్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మల్టిప్లై చేస్తేనే వస్తుంది. సార్ యాడ్ చేసినా కూడా వచ్చుద్ది కదా, మీరు ఎందుకు సార్ మల్టిప్లై చేయమంటున్నారు? మన ఫ్రాక్షన్ లో ఉన్న కండిషన్ ఏంటంటే న్యూమరేటరు డినామినేటరు ఒకే నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు లేదా డివిజన్ చేయొచ్చు. ఎడిషన్ సబ్ట్రాక్షన్ కుదరదు. అది సో కుదరదు అంటే ఎందుకు సార్ అంటే ఒక మాట ఇంకో మాట కూడా చెప్తాను నేను. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి 6/9. సో ఇక్కడ 6/9 సేమ్ నెంబర్తో నేను సబ్ట్రాక్షన్ చేస్తాను అనుకోండి 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5/7. సో ఈ రెండు ఈక్వల్ గా ఉండాలంటే ఏం చేయాలి? మన కండిషన్ ఉంది 6/9 ఈ 5/7. ఏముంది? ఈ రెండు మల్టిప్లై 6 7 జా 42, 9 5 జా 45. ఈక్వల్ గా ఉన్నాయా? లేవు, మారుతున్నాయి. అలాగే కాకుండా సపోజ్ నేను ఇప్పుడు ఇంకో పని చేస్తాను. ఇక్కడ దీనిలో చూపిస్తాను చూడండి. 4తో మల్టిప్లై చేస్తే 20 వచ్చింది. ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేయండి. ఓకే 12 వచ్చిందా? మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. చూడండి ఫ్రాక్షన్ ఏంది 12/20. సో దీన్ని నేను ఒకసారి మాడిఫై అంటే మీకు చూపిస్తా, మల్టిప్లై చేస్తే ఈక్వల్ గా ఉంటారో అదో చూద్దాం ఒకసారి. ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయండి. 320 జా 60, 12 5 జా 60. చూడండి ఒకసారి. అంటే మల్టిప్లై చేసిన డివిజన్ చేసిన ఈ యొక్క ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మీకు వచ్చేది ఈక్వల్ ప్రొడక్ట్ వస్తుంది. ఈక్వల్ ఫ్రాక్షన్స్ అయితే. ఈక్వల్ ఫ్రాక్షన్స్ కానప్పుడు కాదు. సో మనము ఈ యొక్క ఫార్ములా ఆధారంగా మనము ఫ్రాక్షన్ ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసిన, ఒకే నెంబర్ని మల్టిప్లై చేసిన డివిజన్ చేసిన ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారదు. స్టాండర్డ్ ఫార్మ్ తెచ్చుకున్నప్పుడు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అయితే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ అలా కాకుండా ఎడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారుతుంది. దట్స్ ఆల్. ఇక్కడ చూడండి ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/5 హ్యావింగ్ డినామినేటర్ 20 వచ్చినప్పుడు న్యూమరేటర్ 12 వచ్చింది. అంటే 12/20 వచ్చింది. సో ఇవంతా కూడా మీకు అర్థం కావడం కోసం చెప్పాను కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. 3/5 ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్ 9, డినామినేటర్ కనుగొనాలి. ఇక్కడ చూడండి ఈ న్యూమరేటర్ సంబంధం. వాట్ ఈస్ ద రిలేషన్? ఇంక్రీజింగ్. సో మల్టిప్లై 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 9 వచ్చింది. 3 3 జా. నెక్స్ట్ అదే విధంగా ఈ నెంబర్ని ఏది డినామినేటర్ 3తో మల్టిప్లై చేయాలి. 5 3 జా 15. సో 9/15. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ 3/5 సి ప్రాబ్లం ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ 30 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తుంది? 6తో. సో 3 6 జా 18. ఆన్సర్ 18/30. నెక్స్ట్ న్యూమరేటర్ 27. 3/5 ఈజ్ ఈక్వల్ 27 ఇదంతా మనకు తెలియదు. సో 3 9 జా. సో 5 9 జా. 5 9 జా 45. రైట్. 3 9 జా 27, 5 9 జా 45. దాట్స్ ఆల్. మీకు అర్థమైంది కదా ఇప్పుడు కాన్సెప్ట్ ఏ విధంగా చేయాలని సులభంగా చేసుకోండి. దాట్స్ ఆల్. నెక్స్ట్ మీరు చూడండి ఇది 6th ప్రాబ్లం. చెక్ వెదర్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్. ఇక్కడ మీరు చాలా సులభంగా కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాము. 6 టేబుల్తో 6 5 జా 6 9 జా 5/4. మనము ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏం చేసాము? స్టాండర్డ్ ఫార్ములాకి మార్చినప్పుడు 5/9 వచ్చింది ఆన్సర్. సో మనకి మన టెక్స్ట్ బుక్ లో ఉన్న కాన్సెప్ట్ ప్రకారం ఈ విధంగా కూడా చేయొచ్చు. మనం ఎలా చేయొచ్చో చూద్దాం ఒకసారి. ఇలా ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటరు, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ మల్టిప్లై చేయండి.
54 into 5. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటరు ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ మల్టిప్లై చేయండి 30 into 9. సో 5 4 జా 20, 5 5 జా 25 to 27. So 270 equal. So that is 5 by 9, 30 by 54 are equivalent fractions. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఈ రెండు ఒకే టేబుల్లో పోతే చూద్దాం ఒకసారి. సో నాకు ముందు 2 టేబుల్తో పోతున్నాయి మనకు అనిపిస్తుంది. 2 6 2 25. ఇవి రెండు ఒకే టేబుల్లో పోవు. సో ఇవి రెండు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కాదో చూద్దాం ఒకసారి. ఇక్కడ 2తో మల్టిప్లై చేశాను అనుకోండి 6 వచ్చింది. ఇక్కడ 2తో మల్టిప్లై చేసిన తర్వాత 20 అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కాదు. కానీ మన కాన్సెప్ట్ ప్రకారం చేద్దాం ఒకసారి. 3 by 10, 12 by 50. సో మల్టిప్లై చేయండి. 50 into 3 150, 10 into 12 120. ఇవి రెండు నాట్ ఈక్వలెంట్. 3 by 10 and 12 by 50 are not equivalent fractions. ఎందుకని ప్రొడక్ట్ ఈక్వల్ గా లేదు కాబట్టి. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రాబ్లం చూడండి. ఇవి రెండు కూడా మనం ఈ రెండు నెక్స్ట్ చూడండి 7 11 జా 77. సో 3 13 5 జా 65. సో ఇవి రెండు కూడా ఈక్వలెంట్ కాదు. సో 7 by 13, 5 by 11 are not equivalent fractions. That's all. Next. Reduce the following fraction to simplest form. సింప్లెస్ట్ ఫామ్ రావాలంటే చాలా సులభంగా చేయొచ్చు అని మనం చెప్పాము ఆల్రెడీ. ఇవి రెండు ఒకే టేబుల్లో ఏమైనా పోతాయో అని చూస్తున్నా. 12 టేబుల్లో పోతుంది చూడండి. 12 4 జా 12 5 జా. సో 4 by 5. 4 by 5 ఒక టేబుల్లో లేవు. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 15 టేబుల్ పోతుంది. సో నెక్స్ట్ దానికంటే కూడా 10 టేబుల్తో మనం 10 15 జా 10 6 జా. సో నెక్స్ట్ ఈ 15 6 3 టేబుల్లో ఉన్నాయి. 3 2 జా 3 5 జా 3 2 జా 3 5 జా. సో 5 by 2. ఇలాగేం చేయొచ్చు మీ ఇష్టం. 150 by 60 అంటే 15 4 జా 15 10 జా. 2 టేబుల్తో 2 2 జా 2 5 జా. సో 5 by 2 మీ ఇష్టం. లేదు 30 టేబుల్ వచ్చింది అనుకోండి. 32 జా 35 జా. మీకు ఏ టేబుల్ వస్తే ఆ టేబుల్తో చాలా ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ ఇవి రెండు చూడండి. 14 6 జా 14 7 జా. సో 6 by 7. దాట్స్ ఆల్. ఇక్కడ కూడా సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇగో 7th రెడ్యూస్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్. ఇంకా సి ప్రాబ్లమ్స్ చెప్పాను. డి ప్రాబ్లం చేద్దాం ఒకసారి. ఏబిసి చెప్పడం జరిగింది. డి ప్రాబ్లం కూడా చెప్దాం ఒకసారి. మీరు గమనించండి. మనకి 2 టేబుల్లో పోతున్నాయి. 4 టేబుల్లో కూడా పోతున్నాయి. మీరు గమనించండి. 4 3 జా 4 1 జా 4. 5లో 4 పోతే 1 12 అవుతుంది. 4 3 జా 12. సో 3 by 13. దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఫామ్. ఎందుకంటే 3 13కి ఏ టేబుల్తో డివిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 7 1 జా 7 4 జా. సో 1 by 4. ఇది స్టాండర్డ్ ఫామ్. 1 4 ఏ టేబుల్తో డివిజిబుల్ అవ్వవు. నెక్స్ట్ గమనించండి. రమేష్ హ్యాడ్ 20 పెన్సిల్స్. రమేష్ ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 20 పెన్సిల్స్. షీలుకి ఎన్ని ఉన్నాయి? 50 పెన్సిల్స్. జమాల్కి ఎన్ని ఉన్నాయి? సార్ చూడండి. జమాల్కి 80. రమేష్ 20 పెన్సిల్స్,
ఓకే, సీలు 50, జమాల్ 80. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు చూడండి ఒక్కసారి, మీరు ఎన్ని పెన్సిల్ యూజ్ చేశారు ఆఫ్టర్ 4 months? మీరు జాగ్రత్తగా చదవండి. రమేష్ యూజ్డ్ 10 పెన్సిల్స్. మొత్తం పెన్సిల్స్ 20, యూజ్ చేసిన 10. నెక్స్ట్, షీలు యూజ్డ్ అప్ 25 పెన్సిల్స్. 50కి 25 అంటే ప్రాబ్లం మీరు చదివి 2 సార్లు చదివి ఈజీగా చేయొచ్చు. జమాల్ యూజ్డ్ 40 అవుట్ ఆఫ్ 80 పెన్సిల్స్ కి 40 పెన్సిల్స్ యూజ్ చేశాడు. ఓకే, రైట్, రాశాను. వాట్ ఫ్రాక్షన్ డిడ్ ఈచ్ యూజ్ అప్? ప్రతి ఒక్కరు ఎన్ని యూజ్ చేశారు అంటుండ్రు. 10 1 10 2 అంటే 1/2 ఇతను. 25 1 25 2 ఇక్కడ 1/2. నెక్స్ట్ ఇక్కడ 40 1 42 సో 1/2. సో ఈచ్ హ్యాస్ యూజ్డ్ అప్ అన్ ఈక్వల్ ఫ్రాక్షన్ ఆఫ్ దేర్ పెన్సిల్స్. ఇక్కడ చూడండి, ఒకవేళ చెక్ చేసిందే అతను అందరూ ఈక్వల్ గా ఉపయోగించారా అంటే ఉపయోగించారు. ఈచ్ హ్యాస్ యూజ్డ్ అప్ యాన్ ఈక్వల్ ఫ్రాక్షన్ ఆఫ్ దేర్ పెన్సిల్స్. ఇక నెక్స్ట్ ఈ లెక్కలో నేను స్టెప్స్ కూడా రాసి పెట్టా మీకోసం. చూడండి ఒక్కసారి స్టెప్స్ చూసుకోండి, ఒకసారి స్టెప్స్ కూడా రాసి పెట్టా. చూసుకోండి, స్టెప్స్ కూడా నీట్గా రాసి పెట్టా. సొల్యూషన్ రమేష్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఈ హ్యాడ్ అంటే ఎన్ని ఉన్నాయి అతని దగ్గర 20, యూజ్ చేసిన ఎన్ని 10, 10/20, 1/2 ఇలా రాసి పెట్టా లెక్క. మీకు ఏమైనా స్టెప్స్కి పిల్లలు మేడం గారు వాళ్ళు సార్ వాళ్ళు కానీ ఎవరైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు మీకు స్టెప్స్ రాసుకోవడానికి కూడా చాలా సులభంగా రాసి పెట్టాను. టైం వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టా. నెక్స్ట్ ఇది చూడండి, లాస్ట్ ప్రాబ్లం 7.3 ఎక్సర్సైజ్ లో లాస్ట్ ప్రాబ్లం ఇది. చాలా ఈజీగా రాయొచ్చు. మ్యాచ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, రైట్ 2 more ఆఫ్ ఈచ్. పెద్దానికి 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఓకే, రైట్. సార్ జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇవి 2 స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. అంటే ఈ ప్రతి ఫ్రాక్షన్ స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. సో 50 టేబుల్ చివర చూడండి 0 కూడా అంటే 10 25 10 40 అనమాట. మనం ఏం చేస్తున్నామంటే చివర 0 అంటే కొట్టేసుకొని చదువుతున్నాం. సో అది విషయం అయితే 10 25 10 40. ఓకే, 5 టేబుల్ చూడండి 5 5 5 8 5/8 ఎక్కడ ఉంది? 5/8 ఇది ఇక్కడ ఉంది. 5/8 5/8. ఓకే, దాట్స్ ఆల్. 5/8 రాశాను. ఓకే, 5/8 రాశాం కదా. 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమంటారు. న్యూమరేటర్ డినామినేటర్ ఒకే టేబుల్తో మల్టిప్లై చేయండి. 2 టేబుల్తో మల్టిప్లై చేయండి. 2 5 10, 2 8 16. 3 టేబుల్తో మల్టిప్లై చేయండి. 5 3 15. నెక్స్ట్ వచ్చేసి 3 8 24. అంటే ఏం లేదు, మీరు ఆలోచన చేయండి. నేను ఇలా రాశా మీకోసం, అర్థం కావడం కోసం రాశా అంతే. ఫైవ్ 2 10, 8 2 16. ఈ 5ని 3తో మల్టిప్లై చేసా. ఈ న్యూమరేటర్ డినామినేటర్ని ఒకే టేబుల్తో మల్టిప్లై చేయడం జరిగింది. ఓకే, అంటే ఒకే నెంబర్తో మల్టిప్లై చేయడం జరిగింది. 5 3 15 24. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, చూసుకోండి ఒకసారి. 6 పోదు, ఒకసారి చూసుకోండి. 6 టేబుల్తో కూడా పోవట్లేదు, నేను 20 పోలేదు. కాబట్టి మనకి 2 టేబుల్ 2 9 2 9 18 2 10. సో 9/10 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 9/10. ఓకే, 9/10 అక్కడ ఉంది కాబట్టి మీరు గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ 9/10 రాశాం. ఓకే, రైట్. 9/10 కూడా మీరు ఇలా రాసుకోవచ్చు. ఆల్రెడీ చూసుకోండి ఒకసారి. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నారు ఇక్కడ. 2 more ఫర్ ఈచ్ అని. సో 9 2 9 2. నెక్స్ట్ 3తో 3. ఓకే, 9 2 18 18/20 27/30. దాట్స్ ఆల్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే
మీరు జాగ్రత్తగా గమనించండి. 11 టేబుల్ 11 6 జా 11 9 జా. సో నెక్స్ట్ 2 3 జా 3 2 జా 3 2 జా 3 3 జా అంటే 2/3. సరే మళ్ళీ ఒకసారి చూడండి. నేను 660/990. సో ఇక్కడ ఏం చేశా అంటే నేను 6 టేబుల్ ముందు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 0 0 కొట్టేసి అంటే 10 టేబుల్తో డివిజన్ చేశా. 10 66 అంటే 10తో డివిజన్ చేస్తే మీకు అర్థమైపోతుంది, లేదా చివరి 0 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 11 టేబుల్ 11 6 జా 11 9 జా. నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్తో 6 9 ఒకే టేబుల్లో పోతున్నాయి. 3 2 జా 3 9 జా. సో 2/3. మీరు గమనించండి, ఒకే టేబుల్లో అంటే ఒకే నెంబర్తో పైన కింద డివిజిబుల్ చేయాలి. దట్స్ ఆల్. అంటే మీరు ఇలా రాసుకోవటం కూడా జాగ్రత్తగా నేర్చుకోండి, సులభంగా వచ్చేస్తాయి. ఓకే రైట్. టూ బై త్రీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 2/3. నెక్స్ట్ మీరు జాగ్రత్త చూడండి. 2/3 కూడా ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? మనము 2/3కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. 2/3ని 2తో మల్టిప్లై చేస్తున్నా. 2తో 2 2 జా 4 2 3 జా 6 3తో 3 2 జా 6 3 3 జా 9. దట్స్ ఆల్. నెక్స్ట్ 181 జా 182 జా. మీకు తెలియకపోతే ఈ చివర 0 ఈ చివర 0 కొట్టండి. 18 1 జా 18 2 జా. సో 1/2. 1/2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 1/2. దట్స్ ఆల్. మీరు జాగ్రత్తగా 1/2 కూడా రాస్తున్నాడు ఇక్కడ. ఓకే. సో 1/2 రాశాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూడా 1 2ని 2 టేబుల్తో 1 2 జా 2 2 2 జా 4 3తో 3 1 జా 3 3 2 జా 6. ఇలాగే చేసుకోండి మీరు పైన కింద. ఇది 1 into ఇలా రాసుకోండి. మీకు అర్థం కావడం కోసమే నేను నిదానంగా చెప్తున్నా ప్రతి విషయాన్ని. మీరు చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే ఉపయోగపడదని, చిన్నపిల్లల కోసమే, మన స్కూల్ పిల్లలు వాళ్ళ కోసమే చెప్పడం జరుగుతుంది నిదానంగా. ఇలా 2/4 3/6. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా గమనించండి. 11 2 జా 11 5 జా. సో 2/5. సో 2/5 అంటే ఏం చేయాలి చూసుకోండి ఒకసారి. ఎక్కడ ఉంది 2/5? చూడండి మీరు, ఇదిగో 2/5 ఇక్కడ ఉంది. సో ఇది. సో ఇక్కడ కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మనం రాయాలి కదా. ఎలా రాద్దాము చూడండి. సారీ 2 టేబుల్తో 2 2 జా 4 2 5 జా 10 3 టేబుల్ 2 3 జా 3తో మల్టిప్లై చేస్తా. 3 2 జా 6 3 5 జా 15. ఈ విధంగా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. 1-2 సార్లు చేయండి. చిన్నపిల్లలు చాలా సులభంగా మీరు ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. నెక్స్ట్, సో నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. ఇది చాలా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉన్న పిల్లలకి, ప్లస్ మన 6వ తరగతి పిల్లలందరూ చాలా సులభంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో చెప్పడం జరిగింది. దట్స్ ఆల్.